Hello friends, this is Swarna. Welcome to my channel Swarna's Magic. ఈ రోజు మనము ఒక ప్లెయిన్ శారీని డిజైనర్లా ఎలా మార్చాలో, అది కూడా ఒక సింగిల్ బ్రష్ యూజ్ చేస్తూ పెయింట్ ఎలా చేయాలో సింపుల్ డిజైన్ తెలుసుకుందాం. ఈ కాస్ట్లీ బ్లౌజ్ పీస్ నాకు పీస్ లాగా దొరికిపోయింది అనమాట. సో దానికి మ్యాచింగ్గా నాకు ఈ జామున్ కలర్ ప్లెయిన్ శారీ దొరికింది. ఫాల్ అంత దూరం గ్యాప్ ఇచ్చుకుని ఇలాగా ఫ్లవర్ని పెయింట్ చేశాను. ఇలా 2 ఫ్లవర్స్ మధ్యలోకి పైన వచ్చేలాగా ఇంకొక ఫ్లవర్ వేసాను. అయితే ఈ ఫ్లవర్ని ఇలా థిక్గా పెటల్స్ వేస్తే బాగుందా, ఇలా సింపుల్గా వేస్తే బాగుందా, మీరే చెప్పండి. ఈలోపు నేను మిగతా ఫ్లవర్స్ వేస్తుంటాను. ఫస్ట్ అసలు ఈ ఫ్లవర్ ఎలా పెయింట్ చేయాలో చూద్దాం. ఈ డిజైన్కి నేనేమి ట్రేస్ తీసుకోలేదు, అలాగే వేసేస్తున్నాను. ఒక ఫ్లవర్కి మధ్యలో గ్యాప్ ఇలా చూడండి. ఇక్కడ నుంచి ఈ గ్యాప్, ఇంత గ్యాప్ మనకి ఈ మిడిల్కి ఒక ఫ్రేమ్ అంత గ్యాప్ వస్తుందన్నమాట. సో అంతే గ్యాప్ మళ్ళీ తీసుకొని నెక్స్ట్ ఫ్లవర్ వేయాలి నేను. సో నెక్స్ట్ ఫ్లవర్ ఈ గ్యాప్లో ఇక్కడ నుంచి ఇక్కడ రావాలి అంటే ఫ్రేమ్, నాకు ఇది ఫ్లవర్ ఇక్కడ సెంటర్కి రావాలి అంటే ఇక్కడ సెట్ చేసుకోవాలి మన శారీని. మనకి కావాల్సిన కలర్స్ వచ్చి పర్ల్ లైలాక్ కలర్ కావాలి, పర్ల్లో స్పార్క్లింగ్ వైలెట్ అంట, ఇంకా పర్ల్ మెటాలిక్ వైట్, ఇవి కావాలి. ఈ కుందన్స్ నా దగ్గర ఇంట్లో ఉన్నాయి, సో ట్రై చేద్దామని తీసుకున్నాను. ఏది బాగుందని చెప్తే తను మా అమ్మాయి అది ఫిక్స్ చేస్తాను. లేదా ఈ కలర్ బాగుంది అనిపిస్తుంది కానీ ఇవి రెక్టాంగిల్ షేప్లో ఉన్నాయి. సో ఈ కైండ్ ఆఫ్ కుందన్స్ పెద్ద సైజ్ దొరికితే తీసుకుంటాను. రౌండ్ కుందన్స్ ఇంకా మనకి 3D అవుట్లైనర్ వైట్ కావాలి. గ్లిటర్స్లో ఇది నా దగ్గర బ్లాక్ ఉంది, ఈ బ్లాక్ యూజ్ చేస్తాను. సిల్వర్ గ్లిటర్ అయినా బాగుంటుంది. మన 3 నెంబర్ లాగా అన్నమాట. పాయింటెడ్ బ్రష్ తీసుకొని జస్ట్ మన వేరుశనక్కాయ ఆకారంలో పెయింట్ చేసాం, ఇలా క్లాక్లో నెంబర్స్ లాగా. వీటి మధ్యలో ఇంకా రెండు పెటల్స్ వేయాలి. అంతే, మనకి డిజైన్ రెడీ అయిపోయింది. నో నీడ్ ఆఫ్ ట్రేసింగ్, కాపీయింగ్. సన్ ఆకారంలో కనిపిస్తున్న సన్ఫ్లవర్ అంతే. ఇది మనం ఈ లైలాక్ కలర్ తీసుకోండి, దాన్ని ఇలా జస్ట్ డ్రై స్ట్రోక్స్ లాగా వేసేయండి. కొంచెం సన్నటి బ్రష్ అయితే బెటర్. ఇది మనం ఫ్రీ హ్యాండ్ వేస్తాం కాబట్టి మనకి డిజైన్ అన్ని పెటల్స్ అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉండాలని అలాగేం లేదు. ఇన్ ద ఎండ్ మనకి డిజైన్ అందంగానే కనిపిస్తుంది. మరీ లైట్గా కనిపిస్తుంది కాబట్టి ఈ స్పార్క్లింగ్ వైలెట్ అని ఉంది, కొంచెం ఇది టచ్ చేద్దాం అన్నమాట. దీనికి ఇప్పుడు 3D అవుట్లైనర్ తోటి లైన్స్ చేసేద్దాం. లేదా మీరు సేమ్ సిల్వర్ని, మెటాలిక్ సిల్వర్ని బ్రష్తో కూడా చేయొచ్చు. ఇది కొంచెం ఈజీ అని నేను ఇలా చేసేస్తున్నాను. ఇప్పుడు ఒక కుందన్ పెట్టండి. గ్లిటర్ అవుట్లైనర్ తోటి చిన్న రౌండ్స్ చేసేయండి. అంతే, ఎంతో సింపుల్గా మన డిజైన్ రెడీ అయిపోయింది. అయితే ఇది సింగిల్ లేయర్ పెటల్స్ వేసాను, ఇది డబల్ లేయర్ వేసాను అనమాట. ఇలా షేడ్ చేస్తే మనకి డిజైన్ ఎన్హాన్స్ అవుతుంది. అయితే ఆ పెటల్స్ మరీ దూరంగా అనిపిస్తుంది. సో ఇంకా థిక్నెస్ కోసం ఇంకొక నెక్స్ట్ లేయర్ పెటల్స్ వేస్తున్నాను. ఫస్ట్ లేయర్ ఎలాగా షేడింగ్ చేసుకున్నామో సేమ్ అదే
ప్రాసెస్లో ఈ సెకండ్ లేయర్ ఆఫ్ పెటల్స్ కూడా పెయింట్ చేసేసుకుంటాం. ఇంకా 3D అవుట్లైనర్తో లైనింగ్ చేసేస్తాం. ఇలా 2 ఫ్లవర్స్ వేసుకున్నాం కదా. ఈ రెండిటికి ఈ హైట్లో, ఈ రెండిటి మధ్యలో గ్యాప్లో ఈ పై మనము ఫ్లవర్ వేస్తాం. ఇలా శారీ అంతా 2 లైన్స్ అన్నమాట, 2 రోస్. కిందంతా ఒకసారి వేసాను, మా 2 ఫ్లవర్స్ మధ్యలో ఒకటి వచ్చేలాగా పైన వేసాను. ఈ విధంగా మన ఫ్లవర్స్ వచ్చి నీ లెంగ్త్లో మనకి బార్డర్ తయారవుతుంది శారీకి. ఇదే ఫ్లవర్స్ ఇదే కాన్సెప్ట్లో ముగ్గులో చుక్కలు వేస్తాం కదా, 3, 2, 1 ఆ స్టైల్లో ఒక ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా పళ్ళులో పెయింట్. సో ఎంతో సింపుల్గా ఒక్కరోజు కొంచెం టైం స్పెండ్ చేస్తే మనకి డిజైనర్ శారీ రెడీ అయిపోతుంది. ఒక బ్లౌజ్ పీస్ని పట్టుకొని ఆ కాన్సెప్ట్తో ముందుకెళ్తే ఈ డిజైనర్ శారీ రెడీ అయిపోయిందనమాట. ఆ బ్లౌజ్ మీకు గ్లిటర్ది మీకు సిల్వర్లా కనిపిస్తుంది, కానీ యాక్చువల్గా అది లెవెండర్ కలర్ లైలాక్లో ఉందన్నమాట. లైలాక్ కలర్ లాగా ఉంది ఆ బ్లౌజ్ పీస్. సో ఆ బ్లౌజ్ పీస్ కాంబినేషన్లోనే ఈ పెయింట్ తీసుకోవటం జరిగింది కలర్. సో ఎలా ఉందండి ఈ పెయింట్, ఈ కాన్సెప్ట్? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మొదటిసారి చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా క్లిక్ చేయండి, సో దట్ నేను అప్లోడ్ చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇదిగోండి చూసారా, ఫినిష్ చేసిన శారీ ఇలా ఉంది. నీ లెంగ్త్ వరకు మనకి 2 రోస్లో ఫ్లవర్స్ వచ్చాయి. పళ్ళుల్లో ట్రయాంగిల్ షేప్లో పెయింట్ చేశాను. బ్లౌజ్ని వచ్చి ఇలా హై నెక్లో విత్ మెగా స్లీవ్ స్టిచ్ చేయించాను.